వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. నేను చెప్పినట్లుగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందండి. మరి ఈ దొండకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ముందుగా దొండకాయ ఉల్లికారం తయారు చేసుకోవడం కోసం ఒక పావు కేజీ దొండకాయలను తీసుకోవాలండి. ఈ దొండకాయలను శుభ్రంగా కడుక్కుని వాటిని తుడిచి వాటి రెండు చివర్లను కూడా కట్ చేసుకోవాలండి. తర్వాత వీటిని గుత్తి వంకాయ ఉంటుంది కదండి, గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ వీటిని సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలని ప్రక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎండుమిర్చి తీసుకుని ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకోవాలండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలి అంటే గనక ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవటం మూలంగా ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా వేగిన తర్వాత వీటిని ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలు, ఆ దొండకాయ ముక్కలను వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కల మీద మూత పెట్టుకోవాలండి. వీటిని దొండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. అందుకని మనం మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండటం మూలంగా ఏమవుతుందంటే దొండకాయ ముక్కలు అన్ని వైపులా కూడా సమంగా వేగుతాయి అన్నమాట. ఈ దొండకాయ ముక్కలు వేగటానికి టైం పడుతుందండి. ఈలోపు మనం దొండకాయ ముక్కల్లో వేసుకునేటువంటి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలండి. తర్వాత ఇందులో 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మనం దీన్ని మరీ మెత్తగా కాకుండా కచాపచాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా ప్రక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండీ మీద మూత తీసి చూస్తే కనుక దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయండి, చక్కగా మగ్గి ఉంటాయి. ఈ దొండకాయలు ఏంటంటే మనం లేత దొండకాయలు తీసుకున్నట్లయితే కనుక దొండకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. అంతేకాకుండా లేత దొండకాయలు తీసుకుంటే కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ దొండకాయలు వేగాయి కదండి దొండకాయ ముక్కలు, అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఇందులో ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా ఉల్లికారం పేస్టు, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలండి. వేసుకుని మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల సేపు దీన్ని వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం పోసుకోవాలండి. చింతపండు రసం పోసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలండి. చింతపండు రసం పోసుకోవటం మూలంగా ఏమవుతుందంటే మనం అన్నంలో ఈ కూర తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు చింతపండు రసం ఇష్టం లేకపోతే కనుక వేసుకోకపోయినా పర్వాలేదండి. ఒక 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక చక్కగా ఆయిల్ పైకి తేలి ఈ కూర దొండకాయ ఉల్లికారం కూర చక్కగా రెడీ అయినట్లేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి దొండకాయ ఉల్లికారం రెడీ అయినట్లేనండి. దీన్ని మీరు వేడివేడి అన్నంలో తింటే గనక
చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్లుగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.